ముడ్లోంచి రక్తం కారటం పైల్స్ అనేది ఒక చిన్న కారణం అవ్వచ్చు. చాలామంది అవగాహన లేకుండా చాలా ట్రీట్మెంట్స్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే అన్క్వాలిఫైడ్ ట్రీట్మెంట్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంటాయి. ఈ పర్టికులర్ పేషెంట్ పైల్స్ అనే ట్రీట్మెంట్ ఒక చోట డయాగ్నోసిస్, ఒకసారి ట్రీట్మెంట్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పేషెంట్ డేటా కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ వేరే హాస్పిటల్ ఇప్పించడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దీన్ని కొలైటిస్ అంటారు అనమాట, పేగు పూత వ్యాధి. దీంట్లో కూడా రక్తం ముడ్లోంచి కారుతూ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా పేగు ఇలా ఉండాలి. సో అలాంటిది ఇతనికి ముడ్లోంచి రక్తం కారుతున్నప్పుడు ఇప్పుడు ఇది అరౌండ్ 20-30 సెంటీమీటర్స్, ఇదంతా పేగుపోత వ్యాధి. పేగుపోత వ్యాధికి పైల్స్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది? నొప్పి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ పేగంతా సన్నగా విచ్చిపోవడానికి ఉంటుంది. దీనికి మరి లేజర్ సర్జరీ చేస్తారా, ఏం చేస్తారు? లేదు, ఏమై లేజర్ సర్జరీయా? సర్జరీతో చేశారా లేకపోతే లేజర్తోనా? లేజరేనా? సో ఇదంతా చూస్తే పేగుపోతే వ్యాధి బాగా కుళ్ళిపోయింది పేగు ఇక్కడ. లుకెట్దా, అప్పుడు ఆల్రెడీ బాగా పోతున్న పేగుకి లేజర్ పెడితే ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్. ఎందుకంటే ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ కావాల్సింది ఏంటంటే అన్నీ ఒక చోట అవగాహన ఉండి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఎక్కడో కుట్లు వేసారు, ఆల్రెడీ పేగిపోతే వ్యాధి ఉన్న చోట. సో యాక్చువల్లీ తనకున్నది పేగిపోతే వ్యాధి, దానికి పైల్స్ సర్జరీ జరిగింది, చాలా సివియర్గా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.